హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. ప్రముఖ తెలంగాణ పర్యావరణ ఉద్యమకారుడైనటువంటి దరిపల్లి రామయ్య గారు ఇటీవల కన్నుమూయడం జరిగింది. కాబట్టి ఇతని పైన తప్పనిసరిగా రాబోయే తెలంగాణకు సంబంధించిన ఏ పరీక్షలో అయినా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని ముందుగా డిస్కస్ చేద్దామండి. ప్రముఖ తెలంగాణ పర్యావరణ ఉద్యమకారుడైనటువంటి దరిపల్లి రామయ్య గారు ఇటీవల ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో 2025 ఏప్రిల్ 12వ తేదీన కన్నుమూయడం జరిగింది. ఇతడు పర్యావరణ అభివృద్ధి కోసం ఎనలేని కృషి అయితే చేయడం జరిగింది. అయితే ఇతడు ఏ జిల్లా వాసి అంటే మాత్రం ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి వ్యక్తే దరిపల్లి రామయ్య గారండి. అయితే ఇతడు చిన్ననాటి వయసు నుంచే చెట్లను అదేవిధంగా అడవుల పెంపకం పట్ల ఆకర్షితుడవ్వడం జరిగింది. అలా ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు కూడా 1 కోటి మొక్కలను కూడా నాటడం జరిగింది. అయితే అతని జీవిత లక్ష్యం 3 కోట్ల మొక్కలను నాటాలని ఒక లక్ష్యం అయితే ఎంచుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగా 1 కోటి మొక్కలను అయితే నాటడం జరిగింది. అందుకోసమే అతనికి భారతదేశపు ట్రీ మ్యాన్ అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. భారతదేశపు ట్రీ మ్యాన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి మనకు అంటే దరిపల్లి రామయ్య. అలాంటి వ్యక్తి 2025 ఏప్రిల్ మాసంలో కన్నుమూయడం అనేది చాలా వరకు ఒక దిగ్భ్రాంతిని కలిగించేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇతని గొప్పతనాన్ని, ఇతను పర్యావరణానికి చేస్తున్నటువంటి ఎనలేని కృషిని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. ఆ నిర్ణయం ఏంటంటే భవిష్యత్తుకి పర్యావరణం పైన ఒక అవగాహనను తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాలి. అలా పర్యావరణ పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నటువంటి దరిపల్లి రామయ్య గారి జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతిలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రంలో ఆయనపై ఒక అధ్యయనాన్ని కూడా చేర్చడం చాలా వరకు ఒక గొప్ప విషయం అండి. కాబట్టి గుర్తుంచుకోండి, దరిపల్లి రామయ్య గారి యొక్క జీవిత చరిత్ర అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా తెలుగు మాట్లాడేటువంటి విద్యార్థులు ఉంటారు కదా, అలాంటి విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో ఆయనపై ఒక అధ్యయనాన్ని చేర్చిందండి. ఒక్క రాష్ట్రం కాదండి, ఇటు మన తెలంగాణ రాష్ట్రం, అటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థుల కోసం ఈ యొక్క గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర, ఈయన పర్యావరణానికి చేస్తున్న కృషి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో పిల్లలకి తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాలలో, మహారాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి పాఠ్యాంశాలలో చేర్చడం అనేది చాలా గొప్ప విషయంగా గుర్తుంచుకోండి. అయితే ఇతడు పర్యావరణానికి చేస్తున్నటువంటి ఎనలేని కృషి అండి. ఇతను తన మెడలో ఒక స్లోగన్ రాసుకొని ఉంటాడండి, వృక్షో రక్షిత రక్షిత అని. అంటే వృక్షాలను రక్షించండి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తూ ప్రచారాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాంటి వ్యక్తి పర్యావరణానికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అది ఎప్పుడు ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చిందని అడగవచ్చండి. కంపల్సరిగా ఇయర్ గుర్తుంచుకోండి, 2017 సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2017 సంవత్సరంలో వనజీవి రామయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి దరిపల్లి రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. దరిపల్లి రామయ్య గారి యొక్క మరో పేరే వనజీవి రామయ్య అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా 1995 సంవత్సరంలో వనసేవ అవార్డు, 2005 సంవత్సరంలో వనమిత్ర అవార్డులు అయితే రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2015 సంవత్సరంలో కేంద్రం నేషనల్ ఇన్నోవేషన్ అండ్ జాట్ స్టాండింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి, 2015 సంవత్సరంలో కేంద్రం ఇన్నోవేషన్స్ అండ్ జాట్ స్టాండింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డుతో సత్కరించింది. అదేవిధంగా ఇతడు 1 కోటి మొక్కలను నాటడంలో ఆయన చేసిన కృషికి గాను అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబ్ పీస్ వారు గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేసింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి,
కోటు కోటి ముక్కలను నాటడంతో ఆయన చేసిన కృషికి గాను అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబ్ పీస్ వారు గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేసి అతని సేవలను గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం పైన చాలా వరకు ప్రశ్నలు అడుగుతారండి. ముఖ్యంగా అతనికి ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చిందని అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అతని యొక్క జీవిత చరిత్రను ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క పాఠ్యాంశాలలో చేర్చారు, అదేవిధంగా అతని యొక్క స్వస్థలం ఎక్కడ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినటువంటి 4వ దేశంగా భారత్ అవతరించడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన ఎన్నవ దేశంగా భారత్ నిలిచిందని అడగవచ్చు. కాబట్టి 4వ దేశంగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థ అంటే ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. వైమానిక లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వైమానిక లక్ష్యాలను ఢీకొట్టి నాశనం చేయగలిగినటువంటి హై ఎనర్జీ లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థను ఇటీవల భారత్ విజయవంతంగా పరీక్షించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2025 ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్ అనేది అవతరించింది. అయితే మొదటి 3 దేశాలు ఏవి అని కూడా మనకు తెలిసి ఉండాలండి. కాబట్టి మొదటి 3 దేశాలలో ఒకటి వచ్చేసి రష్యా, రెండవది వచ్చేసి చైనా, మూడవది అమెరికా, 4వది భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వైమానిక లక్ష్యాలను ఢీకొట్టి నాశనం చేయగలిగినటువంటి హై ఎనర్జీ లేజర్ డైరెక్టెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినటువంటి ఎన్నవ దేశంగా భారత్ నిలిచిందంటాడు. 4వ దేశం అని గుర్తుంచుకోండి. మొదటి 3 దేశాలు రష్యా, చైనా, అమెరికాను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 30 కిలోవాట్ల ఈ యొక్క లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ MK2A DEWను ఏపీలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో DRDO పరీక్షించిందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. MK2Aను ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో DRDO వారు పరీక్షించడం జరిగింది. అయితే ఈ యొక్క MK2A గురించి కనుక పరిశీలిస్తే MK2A గురించి పరిశీలిస్తే ఈ యొక్క వ్యవస్థను హైదరాబాద్లో ఉన్నటువంటి DRDO యొక్క సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ అండి, చెస్ అని గుర్తుంచుకోండి. ఆ యొక్క సంస్థ భారత పరిశ్రమలు మరియు విద్యా సంస్థల సహకారంతో ఈ యొక్క వ్యవస్థనైతే అభివృద్ధి చేసింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి కుముదిని లికియా గారు 2025 ఏప్రిల్ మాసంలో కన్నుమూయడం జరిగింది. కాబట్టి ఈమె పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఈమెకి 2025 సంవత్సరంలోనే కేంద్రంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఆమె గురించి ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతాడు తప్పనిసరిగా. కాబట్టి ఆమె గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. ప్రముఖ కథక్ నృత్యకారిణి అయినటువంటి కుముదిని లికియా గారు 2025 ఏప్రిల్ 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అహ్మదాబాద్లో మరణించారండి. కాబట్టి ఆమెకు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ఆమె ఒక ప్రముఖ నృత్యకారిణి అని గుర్తుంచుకోండి. ఆమె ఎక్కడ మరణించింది అంటే గుజరాత్, అహ్మదాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే మీకు స్వస్థలం ఎక్కడ అంటే మాత్రం అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. అహ్మదాబాద్లో మే 17, 1930వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించినటువంటి అవార్డులు ఏమైనా వచ్చాయా అంటే 2025 సంవత్సరంలో దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్, 2010వ సంవత్సరంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్, 1987లో 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ, ఆ తదుపరి 1982లో సంగీత నాటక అకాడమీ అవార్డు, అదేవిధంగా కాళిదాస్ సమ్మాన్ అవార్డు కూడా తదుపరి సంవత్సరాలలో రావడం జరిగాయి. కాబట్టి పద్మవిభూషణ్ 2025, పద్మభూషణ్ 2010, పద్మశ్రీ 1987 అంటే 3 పద్మ పురస్కారాలను పొందినటువంటి కథక్ నృత్యకారిణిగా కుముదిని లికియా గారు ఒక గొప్ప గుర్తింపు అయితే పొందడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ఏంటి ఆ యొక్క అంశం అంటే ఇండియన్ సూపర్ లీగ్ విజేత అండి. మనం ఐఎస్ఎల్ అని పిలుస్తాం కదా! అలాంటి ఐఎస్ఎల్ 2025 విజేత ఎవరు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క ఐఎస్ఎల్ యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 11వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2025 ఏప్రిల్ 12వ తేదీన కోల్కతాలో ఉన్నటువంటి వివేకానంద యువ భారతి క్రీరంగన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్కు చేరుకున్నటువంటి జట్లు ఏవి అంటే మోహన్ బంగా సూపర్ జెయింట్, అదేవిధంగా బెంగళూరు అనేటువంటి 2 జట్లు ఫైనల్కు చేరుకోగా ఫైనల్లో 2-1 తేడాతోటి మోహన్ బంగా సూపర్ జెయింట్స్ బెంగళూరును ఓడించి విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఐఎస్ఎల్ 2025 సంవత్సరం విజేత ఎవరు అంటే మోహన్ బంగా సూపర్ జెయింట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఐఎస్ఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో ఐఎస్ఎల్ విన్నర్ షీల్డ్ అదేవిధంగా ఐఎస్ఎల్ టైటిల్ని గెలుచుకున్న రెండవ జట్టుగా మోహన్ బగన్ జట్టు అయితే నిలిచిందండి. అయితే ఐఎస్ఎల్ని 2 సెషన్స్గా నిర్వహిస్తారు. ఒకటేమో ఐఎస్ఎల్ విన్నర్ షీల్డ్గా, మరొకటేమో ఐఎస్ఎల్ టైటిల్గా 2 సెషన్లలో వీటిని నిర్వహిస్తే ఈ రెండింటిని గెలుచుకున్నటువంటి రెండవ జట్టుగా మోహన్ బగాన్ సూపర్ జెయింట్ అనేది నిలవడం జరిగింది. అయితే మోహన్ బగాన్ గతంలోనే ఫైనల్లో ఒడిషా ఎఫ్సిని ఓడించి 2024-25లో ఐఎస్ఎల్ విన్నర్ షీల్డ్ను గెలుచుకోగా తాజాగా 2024-25 సెషన్కి ఐఎస్ఎల్ విన్నర్ టైటిల్ని దేన్ని ఓడించి గెలుచుకుందంటే బెంగళూరు అండి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఐఎస్ఎల్ విన్నర్ షీల్డ్ వచ్చేసి ఒడిశాను ఓడించి మోహన్ బగాన్ 2024-25లో గెలుచుకోవడం జరిగింది. అదే మోహన్ బగాన్ జట్టు ఐఎస్ఎల్ టైటిల్ని బెంగళూరును తాజాగా ఓడించి గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఐఎస్ఎల్ చరిత్రలోనూ ఒకే సీజన్లో ఈ 2 టైటిళ్లను అంటే ఐఎస్ఎల్ విన్నర్ షీల్డ్ని అదేవిధంగా ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకున్న రెండవ జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది అన్నాం కదా. అయితే మొదటి జట్టుగా గతంలో ముంబై ఎఫ్సి అనేది నిలవడం జరిగింది. 2020-21 సీజన్లలోనే ఈ యొక్క ముంబై జట్టు ఐఎస్ఎల్ విన్నర్స్ షీల్డ్ అదేవిధంగా ఐఎస్ఎల్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. తాజాగా మోహన్ బగాన్ ఆ యొక్క సరసన నిలవడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క టోర్నీలో అత్యధికంగా గోల్స్ను సాధించినటువంటి క్రీడాకారునికి గోల్డెన్ బూట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ యొక్క గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అలాయుద్దీన్ అజారి గారండి. మొత్తంగా 23 గోల్స్ను సాధించడం జరిగింది. ఇతడు నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సికి సంబంధించినటువంటి క్రీడాకారుడు. ఇక ఉత్తమ గోల్ కీపర్కి ఇచ్చేటువంటి అవార్డు వచ్చేసి గోల్డెన్ గ్లోవ్ అవార్డ్. అయితే ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే విశాల్ కైత్ అనేటువంటి వ్యక్తి మోహన్ బాగ్ సూపర్ జెయింట్ క్రీడాకారుడు గెలుచుకోవడం జరిగింది. ఇక ఉత్తమ ఆటగాడికి ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అంటే గోల్డెన్ బాల్ అవార్డు అండి. ఆ యొక్క గోల్డెన్ బాల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే అలాద్దీన్ అజార్ అండి. నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి క్రీడాకారునికి గోల్డెన్ బాల్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అయితే నేటి వరకు ఐఎస్ఎల్ విజేతగా ఎవరెవరు నిలిచారు అంటే 2024-25 తాజా విజేతగా మోహన్ బగాన్ నిలవడం జరిగింది. 2023-24లో ముంబై సిటీ, 2022-23లో ఏటీకే మోహన్ బగాన్, 2021-22లో మన హైదరాబాద్ ఎఫ్సి అనేవి నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విజేతల పైన కూడా ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూసుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ లోకాయుక్తగా రాజశేఖర్ రెడ్డి గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ అడవెల్లి రాజశేఖర్ రెడ్డి గారు 2025 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన నియమితులు కావడం జరిగింది. అయితే అడవెల్లి రాజశేఖర్ రెడ్డి గారు గతంలోనే హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే ఇతడు తెలంగాణ లోకాయుక్తగా అడవెల్లి రాజశేఖర్ రెడ్డి గారు
5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి నల్గొండ జిల్లా అని గుర్తుంచుకోండి. కాబట్టి గుర్తుంచుకోండి, అడవెల్లి రాజశేఖర రెడ్డి యొక్క స్వస్థలం ఎక్కడ అంటే నల్గొండ జిల్లా. అయితే ఇతడు 2014 సంవత్సరంలోనే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. 2022 సంవత్సరంలో హైకోర్టు న్యాయమూర్తి పదవికి విరమణ చేయడం జరిగింది. అయితే 2024 సంవత్సరంలో రేరా చైర్మన్గా కూడా రాజశేఖర్ రెడ్డి గారు నియమితులు అయ్యారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ లోకాయుక్త అంటే అడవెల్లి రాజశేఖర్ రెడ్డి గారు, ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణకు సంబంధించిన మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్మన్ని నియమించడం జరిగింది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ గారు 2025 ఏప్రిల్ మాసంలో నియమితులు కావడం జరిగింది. ఇతని స్వస్థలం కూడా నల్గొండ జిల్లా అని గుర్తుంచుకోండి. ఇతడు 2019 సంవత్సరంలోనే తెలంగాణ హైకోర్టుకి న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. 2022 సంవత్సరంలో పదవీ విరమణ చేయడం జరిగింది. అయితే ఇతని గురించి మన అందరికీ తెలిసే ఉంటుందండి. 2024 నవంబర్ 11వ తేదీన ఎస్సీ వర్గీకరణ పైన తెలంగాణ ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ను నియమించిందన్నాం కదా. ఆ యొక్క ఏకసభ్య కమిషన్కి నేతృత్వం వహించినటువంటి వ్యక్తియే జస్టిస్ షమీం అఖ్తర్ గారండి. అలాంటి వ్యక్తి యొక్క నేతృత్వంలోనే ప్రస్తుతం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగింది. అలాంటి వ్యక్తినే ఇప్పుడు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.